నీ పరిస్థితి ఇంతే, నీ జీవితం ఇంతే, నీ గతి ఇంతే, నువ్వు ఇంతే. ఎలాంటి తలంపులు ఎవరికైనా కలుగుతున్నాయా? దేవుడు చెప్తున్నాడు, నింపుకో, నీ కొమ్ముని నింపుకో. దేవుని వాక్యంలో సమయాల జీవితాన్ని ఒక్కసారి చూస్తే ఆయన జీవితంలో కూడా బాధ అంటూ కలిగిందా, వేదన అంటూ కలిగిందా, ఏడవలసిన అవసరం వచ్చిందా? ఒకరోజు 2 రోజులు ఏడుపు కాదు, కాలాలు, సీజన్స్ హి హాడ్ టు క్రై. సమయాలు ఏడుస్తూ ఉన్నాడంటే, ఏడుస్తూ ఉంటే దేవుడు ఏమంటున్నాడు చూడండి, 1 సమూయేలు 16వ అధ్యాయం ఒకసారి చదవండి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవెంత కాలము దుఃఖింతువు? ఎంత కాలము దుఃఖిస్తావయ్యా? నువ్వు వెళ్ళి నీ కొమ్ముని తైలముతో నింపు. దేవుడు అంటాడు సమూయేలుతో, ఏడుస్తాం ఆపయ్యా, నేను విడిచిపెట్టిన దానికి నువ్వు ఎందుకు ఏడుస్తావు? నేను విడిచిపెట్టేశాను. వై యు ఆర్ క్రయింగ్? నో పాయింట్ క్రయింగ్. సౌలు పోయాడా? పర్వాలేదు, నేను నెక్స్ట్ ఏర్పరచుకున్నాను. ఎల్లు నీ కొమ్మును నింపు, తైలముతో నింపు. కొమ్ము అన్న మాట చూసినప్పుడు బైబిల్ మొత్తంలో చూస్తే హార్న్ రిప్రజెంట్స్ పవర్. కొమ్ము అనేటప్పుడు మనం అనుకుంటాం ఇప్పుడు దెయ్యాల కొమ్ములు, దెయ్యం కొమ్ములు. నో. బైబిల్ అనేక సార్లు కొమ్ములు, ప్రకటనల గ్రంథంలో కూడా కొమ్ములు దాని అధికారం గురించి రాయబడి ఉంటాయి. పవర్, హార్న్స్ రిప్రజెంట్ పవర్. సో ఓన్లీ యూ రిమెంబర్ డెవిల్స్ పవర్? నో, దర్ ఇస్ గాడ్స్ పవర్ ఆల్సో. నా కొమ్మని పైకెచ్చించే దేవుడు, హీ విల్ లిఫ్ట్ మై హార్న్స్ అప్ అని దేవుని వాక్యంలోనే ఉంటుంది. హార్న్స్ అనేటప్పుడు చూస్తే ఇట్ ఇస్ అ పవర్, ఇట్ ఈస్ డివైన్ రిప్రజెంటేషన్ ఆఫ్ అథారిటీ. అనేక సార్లు చూడాలంటే తైలంని హార్న్లో పెడతారు. ఆ రోజుల్లో ప్రవక్తలు ఎప్పుడు వారి దగ్గర, యాజకుల ప్రవక్తల దగ్గర ఈ హార్న్ ఉంటుంది. గమనించండి, అనేక సార్లు మన జీవితంలో కూడా ఆర్ హార్న్, దేవుడు మనకిచ్చిన అధికారం, దేవుడు మనకిచ్చిన శక్తి డ్రైన్ అయిపోతుంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితంలో శక్తి ఉందా? డూ యూ హ్యావ్ పవర్ ఆర్ డూ యూ ఫీల్ పవర్లెస్? శక్తి లేదండి, శక్తి చాలతలేదండి, ప్రార్థన రావట్లేదండి, ప్రార్థన చేయలేకపోతున్నానండి. నో. ఇట్ ఈస్ యువర్ రిప్రజెంటేషన్, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఫిల్ యువర్ హార్న్. మీ బాధ్యత. దేవుని వాక్యంలో చూస్తానండి, నింపబడాల్సింది మన చాయిస్. దేవుడు అంటాడు, ఇదిగా చెప్పిన రీతిగా నీ ముందు జీవ మరణం ఉంది, ఏది కావాలి కోరుకు. అదే రీతిగా మనం కూడా నింపబడటానికి నూతన నిబంధనలు చూస్తే డోంట్ బీ డ్రంక్ విత్ వైన్. ఏమని ఉంటుంది? మత్తులై ఉండొద్దు. దేన్ని బట్టి? ద్రాక్షారసం బట్టి. అంటే నువ్వు ద్రాక్షారసం లోటుకెళ్తే నీకు ద్రాక్షారసం బట్టి మత్తు వస్తుంది. రాదర్ బీ ఫిల్డ్. It is a choice that you need to make. Be filled. నింపబడండి. దేనితో? పరిశుద్ధాత్మతో. మీరు అడగచ్చు, మరి ఎలాగా నేను నింపబడతానో? ఎప్పుడు ప్రార్థనలో నేను చెప్తాను, చేతులు పైకి ఎత్తినప్పుడు వీ లుక్ లైక్ ఏ ఫనల్. ఒకసారి చేతులు పైకి ఎత్తండి, 2 చేతులు. ఎట్లా కనబడుతున్నారు? ఫనల్ ఎప్పుడైనా చూసారా? పెట్రోల్ వేస్తానికి బండ్లోకి మొత్తం పెడతారు చూడండి. ఈరోజు బంకుల్లో కూడా పెద్దవి పెడతారు, ఫనల్స్ పెడతారు. It is like, I'm ready, fill me. Fill where? Here. How? నీలోకి నూనె రావాలంటే నీవు నింపబడాలి. ఈ హార్న్ అనేటప్పుడు ఆ ర్యామ్ సాంగ్ చూస్తే దాని షేపు ఇలాగ వచ్చింది. మన గొంతు చూసినా కూడా అలాగనే ఉంటుంది తెలుసా? మన గొంతులో ఒక లోట చూస్తే నోట్లో నుండి వెళ్ళేది ఇక్కడ బ్లాగ్ వచ్చి ఇక్కడ సంతంగా వచ్చి ఇక్కడ లోటకి వెళ్తుంది. అంటే ఇది బోరా. అంటే ఇట్స్ అ హార్న్ దట్ యు బ్లో. ఆ ర్యామ్స్ అని ఓదాలంటే ఓదాలి అంటే ఊదేది ఇక్కడ నుండి వస్తుంది. నీలో లోపల దమ్ము ఉంటే బయటకు వస్తుంది, దమ్ము లేదా గాలి వస్తుంది. సో ఇట్ ఈస్ వాట్ యు ఆర్ ఫిల్డ్ విత్. యు హ్యావ్ పవర్, యు విల్ బ్లో. దేవుని అడగాలి, దేవా నన్ను నింపు, దేవా నన్ను నింపు అని అడిగే ప్రతి ఒక్కరు నింపబడాలంటే నీవు బయటికి తీసుకురావాలి. ఏంటి తెలుసా? స్తుతి, ఆరాధన, ప్రార్థన, దేవుని వాకు, ద వర్డ్. దేవా నన్ను నింపయ్యా, నీ ఆత్మతో నింపయ్యా అడగాలండి. అడిగితే ఆయన నింపుతాడంట. నోరు తెరువు, నేను బాగుగా నింపేదను. ఇక్కడ దేవుడు అంటున్నాడు, సమయంలో టైం వచ్చింది, నీవు నింపాలి. ఫిల్ ద హార్న్, తైలంతో నింపు. బెత్లెహేంకి వెళ్ళు, రొట్టెల ఇంటికి వెళ్ళు.
బెత్లెహేముకి వెళ్తే అక్కడ ఎవరు? యెష్షీ కుమారుల్లో నేను కోరుకున్నానయ్యా. పేరు చెప్పలేదు దేవుడు, ముందే చెప్పుండొచ్చు కదా, చెప్పలే. ఆడికి వెళ్ళినప్పుడు మొదట ఆయన వచ్చాడంట. ఒకసారి వేగంగా చదువుదామండి. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అబ్బా, అయితే ఆగండి ఏమనుకున్నాడంట? మొదటోడు వచ్చినట్ట, అబ్బా ఇతనే పక్కా రాజు అంటే ఇట్లా ఉండబోతున్నాడు నెక్స్ట్. ఇప్పుడు ఉంటే చూడు సౌలుకి ఏమనుకున్నాడు అంటాడు కదా. ఏమి క్యారెక్టర్, ఏమి హైట్, ఏమి వెయిట్. ఎందుకంటే ఆల్రెడీ ఆర్మీలో ఉన్నారు కదా వాళ్ళు. అబ్బా ఎలాంటోడు నెక్స్ట్ వస్తే సౌల్ ఆర్మీలోనే ఉన్నారు వాళ్ళు, ఏదో వేరే ఆర్మీ కాదు. సౌల్ ఆర్మీలో ఉండే లేకపోతే ఉంటుంది చూడు ఆయనకి అని అనుకుని ఉంటాడు. కానీ దేవుడు ఏమంటాడు చూడండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఏం చూస్తాడంట దేవుడు? అందరు చెప్పాలి బిగ్గరగా, హృదయము. నీ హృదయము దేంతో నింపబడి ఉందో దేవుడు చూస్తాడండి. నీ హృదయం సరిగా లేకపోతే దేవుడు అంగీకరించడు. ఎందుకంటే నీ హృదయంలో నిండిందాన్ని బట్టే నీ నోట్లోంచి బయటకు వస్తుంది. కీర్తన 71:8 చదివితే, నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. నా నోరు నిండి ఉంది. ఎక్కడి నుండి నిండింది? లోపల నుండి. కీర్తి ప్రభావం ఎలాగ నోటి మీద ఉంటుందండి? మీ నోట్లో ఉందా చూపిండి, చూపిండి. అదేంటి చాక్లెటా పెట్టుకుంటానికి? అదేంటి అన్నమా పెట్టుకుంటానికి? అంటే ఆ మాట నోటిలో ఉందంటే హృదయంలోనే ఉంది. దేవుడు హృదయాన్ని చూస్తున్నాడంటే. ఇప్పుడు మరలా వచ్చి అక్కడ చదువుదామా? లెట్స్ గో బ్యాక్, రీడ్ దేర్. నెక్స్ట్ యెష్షయి అమీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పింపగా అతడు యెహోవా ఇతని కోరుకొనలేదనెను. అప్పుడు యెష్షయి షమ్మాను పిలువగా అతడు యెహోవా ఇతన్ని కోరుకొనలేదనెను. యెష్షయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా 7 తీసుకొచ్చాడంట. 7 ఆయన ముందు పెద్ద పెడితే సమూయేలుకి ఎలాగ ఉంటుంది అనుకుంటానండి. ఫస్ట్ ఓహో నిజంగా ఇతనే, రెండోడు ఆహా, మూడో నోహో, 4 7 అయిన తర్వాత అయిపోయిందిరా బాబు. దేవా ఇంటికే రమ్మన్నావు, ఇంట్లో ఉన్న వాళ్ళనే అందరం పంపించావు, మరి రాలేదే. అడ్రస్ మారొచ్చానా? ఎందుకంటే ఆయన ఇంటెన్షన్ అలాగుంది. నెక్స్ట్ ఈయన అడుగుతున్నాడు, ఇంతేనా ఇంకెవరైనా ఉన్నారా? చదవండి. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెష్షయిని అడుగుగా అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు, ఇంకొక్కడున్నాడు. అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. వాడు గొర్రెలు కాస్తా ఉన్నాడు, వాడు పనిలో ఉన్నాడు, వాడు ఏదో పని చేసుకుంటున్నాడు, వాడి దారిలో వాడు ఉన్నాడు. వీళ్ళందరూ యుద్ధ వీరులు, ఆడేమో గొర్రెలు కాసుకునేవాడు. వాడున్నాడు, వాడు ఎందుకులే. వీళ్ళైతే ఆల్రెడీ రాజు అవుతారంటున్నావు, రాజు అభిషేకం అంటున్నావు, దాని లైన్లోనే ప్రిపేర్ అయ్యారు కదా. ఇంతవరకు ప్రిపరేషన్ అంతా వాళ్ళది అదే కదా. వాడు గొర్రెలు కాసుకునేవాడు, వాడికి రాజు అభిషేకం అండి. నేను ఎక్కడ నమ్ముతా? పీపుల్ మైట్ నాట్ ట్రస్ట్, పీపుల్ మైట్ నాట్ బిలీవ్, పీపుల్ మైట్ నాట్ నో హూ యు ఆర్. మనుషులకి మీరెవరో నీవెవరో తెలియదేమో కానీ దేవుడు నిన్ను తల్లి గర్భంలో నువ్వు ఎవరో నిర్ణయించిన దేవుడు అండి. నమ్మేవారు ఉంటే హల్లెలూయా చెప్తారా? ఆయన ఏర్పరచుకుంటాడు, ఆయన పిలుచుకుంటాడు, ఆయన అభిషేకిస్తాడు. జ్ఞాపకం చేసుకోండి. తండ్రి నిర్లక్ష్యపరిచాడు కానీ ప్రవక్త అడుగుతున్నాడు, ఇంకెవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా అన్న మాటకు మనం చూస్తున్నాము. ఇంకొకడు ఉన్నాడు, అయితే పిలిపించని కూర్చున్నాడంట. చదువుతారా కొంచెం వేగంగా? అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెష్షయితో చెప్పగా అతడు వాడిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును. ఇప్పుడు చూడండి డెసిగ్నేషన్, అతడు ఎర్రని వాడును. ఇంగ్లీష్ అంతా హీ వాజ్ రడ్డీ అంట. ఎర్రని వాడు, చక్కని నేత్రములు గలవాడును. చక్కని నేత్రములు ఏంటి? బ్యూటిఫుల్ కౌంటెనెన్స్. చక్కని నేత్రములు కలవాడు, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. ఆహా, ఇక్కడ దావీదుని చూస్తే హీ వాజ్ బ్యూటిఫుల్, హీ వాజ్ రడ్డీ, హిస్ కౌంటెనెన్స్ వాజ్ బ్యూటిఫుల్. తన నేత్రాలు సుందరంగా ఉందంట, తనంత చక్కగా ఉన్నాడంట. ఆ బాలుడిని చూసిన వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు సమూయేలుతో, ఏమని? నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, లే, వచ్చిన పని చెయ్యి, లే, పోయి అత్తరు పోయి, తైలము పోయి. 3 సార్లు ఫెయిల్ అయింది, ఈసారి చూసుకో.
3 సార్లు ఫెయిల్. మొదటి బిడ్డ డుమా, రెండో బిడ్డ డుమా. ఆ సౌలు, నువ్వు అంత ప్రేమించావు కొడుకులాగా, ఆయన డుమా. ఇప్పుడు చూసుకో, ఈ చిన్న దావీదును చూసుకో, ఈ అల్పుడును చూసుకో. ఈ అల్పుడు పైన ఏ అభిషేకమో వాళ్ళ అన్నలకి ఎలా ఉంటుంటుంది అనుకుంటున్నాడు. వాళ్ళ అన్నల మధ్యలో అభిషేకించబడ్డాడంట, రహస్యంగా కాదు. వారి ఇంటిలో ఉన్నప్పుడు లోపలికి వచ్చాడని రాయబడి ఉంది, అవునా కదా? ఇంట్లో కూర్చుని ఉన్నప్పుడు లోపలికి వచ్చాడు. అన్నలందరూ డిస్క్వాలిఫైడ్. ఎందుకంటే వారికి వచ్చిన అనౌన్స్మెంట్ ఏంటి? సమయాలు ప్రవక్త వచ్చాడంట, రాజుకి అభిషేకిస్తాడు. నేనా వారిలో డిస్కషన్, రే నీకన్నా నేను బెటర్రా, నేను చెప్పానుగా. అందరు సైడ్కి వచ్చారు. ఎవరైతే లెక్కలోనే లేరో వాడు వచ్చినప్పటికి పట్టుని తీసాడంట, సమయంలో తీసాడంట, వస్తున్నాడంట. రాజుగా అభిషేకించాడంట, రహస్యముగా కాదు. ఏదో నీ మీద అత్తరేసి వెళ్ళిపోతానని కాదు. రాజు అభిషేకం అనేది ప్రవక్త ప్రకటించాలి. దెర్ ఇస్ అ డిక్లరేషన్. అనాయింటింగ్ ఆల్వేస్ హ్యాస్ ద సిగ్నిఫికెన్స్. రిలీజ్ ద వర్డ్, ద ఆయిల్ అండ్ ద వర్డ్. పరిశుద్ధాత్మ, క్రీస్తు వాక్ రెండు కావాలి. దట్ ఈస్ వేర్ ద పవర్ మేనిఫెస్ట్. యేసు ప్రభు చెప్పలేదా, మీకు పరిశుద్ధాత్మని మీరు పొందుకున్నప్పుడు మీకు ఏం అనుగ్రహించబడుతుంది? శక్తి. యు రిసీవ్ పవర్ వెన్ యు రిసీవ్ ద హోలీ స్పిరిట్. మనం చూస్తున్నాము ఇక్కడ ఎప్పుడైతే దావీదు అభిషేకించబడ్డాడో చదవండి. ఆ నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. దావీదు మీదకి బలంగా వచ్చిందంట. ఆ రోజు నుండి దావీదు మీదకి దేవుని ఆత్మ బలంగా వచ్చిందంట. అనుకుంటున్నానండి, హౌ కెన్ దిస్ మేక్ సెన్స్? ఎందుకంటే సౌలు అనేటప్పుడు, సౌలు ఎవరు? సౌలు మొదటి రాజుకు వచ్చారంటే వాళ్ళ తండ్రి ముందే ప్రవచించాడు, నా కొడుకు రాజు అవుతాడని. ఎవరది? తాత ముత్తాత యాకోబు. ఎవరి తరము, ఎవరి వంశమో? ఈజ్ ఎ బెంజమైనైట్. వాళ్ళ అమ్మ, రే నువ్వు నొప్పిరా, నువ్వు బాధరా, నువ్వు నష్టం రా అని చెప్పి చచ్చింది. నాన్న వచ్చాడు, లేదు అమ్మ పెట్టిన పేరు మారుస్తున్నా, అమ్మ ప్రకటించిన ప్రకటన కొట్టివేస్తున్నాను. నాన్నని హెడ్ నేను, అధికారం నాది. నేను చెప్తున్నాను, హీ విల్ బీ మై రైట్ హ్యాండ్. నా కుడి హస్తమే ఉంటాడు. హీ షల్ బి కాల్డ్ బెంజమిన్. వీళ్ళుండే రాజ్యవంశాలు వస్తాయి, రాజ అధికారం ఉంటుంది. దే షల్ బి ఎ గ్రేట్ నేషన్, గొప్ప జనాంగంగా ఉంటారు. అదే రీతిగా బెంజమిన్ తరము నుండి, బెంజమిన్ ఎవరు? యాకోబుకి రెండో భార్య బిడ్డ. ఇంకో మాటలో చెప్పాలంటే, వాక్యానుసారంగా ఉన్నది చెప్పాలంటే, తను ప్రేమించిన రాహేలు కుమారుడు. మొదటి బిడ్డ ఎవరు రాహేల్కి? యోసేపు. అంటే ఇద్దరు ఫైనెస్ట్, ఇద్దరు సూపర్. యోసేపు తరం అవనే, నెక్స్ట్ బెంజమిన్ తరం అవనే. దేవుడు అంటున్నాడు, నేను ఈ తరం కోరుకున్నాను, ఈ తరం వర్కౌట్ అవ్వలేదు. చూసి ఈ మాట జాగ్రత్తగా వినండి. ద వరల్డ్ డిస్క్వాలిఫై నిన్ను చేసిందా? లోకం నిన్ను డిస్క్వాలిఫై, నువ్వు పనికిరావు, నువ్వు చేతకావు, నువ్వు వద్దు, నువ్వు వేస్ట్ అని లోకం చెప్పిందా? ఏం బాధపడద్దు. లోకం తునీకరించిన వారిని దేవుడు తీసుకుని లోకాన్ని అవమానపరిచే వారికి మారుస్తాడు. నమ్ముతారా ఈ మాట? లోక దృష్టిలో నువ్వు పనికిరాని వాడివి. యూ హ్యావ్ నో ఎక్సలెన్స్, యూ హ్యావ్ నో వాల్యూ, యూ హ్యావ్ నో స్టాటస్, యు ఆర్ నాట్ వర్త్ ఫర్ ఇట్, యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్, యు ఆర్ నాట్ ట్రైన్డ్ ఫర్ ఇట్. గాడ్ సేస్, ఐ విల్ ప్రూవ్ ఇట్. ఎందుకంటే అంత నీదంటే దేవునికి ఏముంది? అసలు ప్లాన్ ప్రకారం చూస్తే దేవుడు ఎట్లా నెక్స్ట్ మూవ్ చేస్తున్నాడో అర్థం కావట్లేదండి. ఎందుకంటే ప్లాన్ ప్రకారం చూస్తే దేవుడు అన్యాయం చేయట్లే. ప్రయారిటీ ఫస్ట్ ఎవరికి వాగ్దానం చేస్తారో వారికే ఇస్తున్నారు. మనం అనుకుంటా దేవుడు నాకు వాగ్దానం చేసినప్పుడు చచ్చినట్టు నాకే చేయాల్సిందే. నో. నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీకు అవకాశం ఇస్తున్నాడు, నీకు తరుణం ఇస్తున్నాడు. తరుణము సద్వినియోగపరచుకోలేదా? అవకాశం కోల్పోయేవా? నీది తీసి ఇంకోటి పెడుతున్నాడు. జాగ్రత్త. సౌలు కాబట్టి నెక్స్ట్ దావీదు రాలేదా? దావీదు తేడా కొట్టుండే, దావీదు కాకుండా ఇంకోటి రాడా? ఎప్పుడో జ్ఞాపకం చేసుకోండి. నీవు అభిషేకించబడ్డావు కాబట్టి నువ్వే అనుకోవద్దు. నువ్వు కాకపోతే 2 నిమిషాలు దేవుడు మారుస్తాడు. దావీదు తర్వాత దేవుడు చేసిన నిబంధన అల్టిమేట్ అండి. ఈరోజు కూడా పిలవచ్చు ఆ పేరు. ఏమని? యోసేపు కుమారుడా అని కాదు. ఏమని పిలిచారు యేసు ప్రభుని? యోసేపు కుమారుడా అని కేక వేయలేదు. దావీదు కుమారుడా నన్ను రక్షించు. దట్ వాస్ ద క్రై.
అంటే దావీదు హృదయం, దావీదు తప్పు చేయలేదని కాదు, దావీదు కూడా సెల్ఫ్ డెసిషన్స్ చేశాడు. అంటే ప్రతి మానవుడు బలహీనుడే, ప్రతి ఒక్కరిలో లోపాలు ఉన్నాయి. సౌలు కూడా తప్పు నిర్ణయాలు చేశాడు. పశ్చాత్తాపపడి ఉంటే గ్రేటెస్ట్ కింగ్ ఎవరు ఉండేవాడు. కానీ తన గర్వాన్ని బట్టి అందరి ముందు నన్ను అలా అన్నతో, అందరి ముందు నన్ను పొగుడు, ఏదన్నా సైలెంట్గా చూసుకోదు. ఆయన సమయాలు వస్త్రాన్ని పట్టుకుని చిప్పాడంట. ఆ సమయాలు వెళ్తా ఉంటే అట్ట పట్టుకుని దానికి చిరిగిందంట. నువ్వు ఎట్లయితే నా వస్త్రాన్ని చింపావో దేవుడు కూడా నీ రాజ్యాన్ని చింపేస్తున్నాడు అన్నాడు. దెన్ యూ సీ, ఇక్కడ దావీదు చూసినప్పుడు తన తప్పు చేసినప్పుడు తన పశ్చాత్తాపడ్డాడు. ఈ కన్ఫెస్, ద పవర్ ఆఫ్ కన్ఫెషన్. మనం అందరం తప్పులు చేస్తామండి. పొరపాట్లలో, సొంత నిర్ణయాల్లో, ఈగో, యాటిట్యూడ్స్, ప్రైడ్, మనీ, ఫేమ్, ఏదన్నా లేకపోయినా ఏదో ఒకటి తప్పులు చేస్తూనే ఉంటాం. కానీ మన దావీదులాగా మన జీవితాన్ని సరిదిద్దుకోగలుగుతామా? కెన్ వి కన్ఫెస్? దేవుడు చెప్పగలుగుతాడా, నా హృదయానుసారమైన వ్యక్తి, ఓ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్, నాకు దగ్గరగా ఉండే వ్యక్తి. ఎందుకంటే తన నోట్లో ఉండి చూస్తే, తన బోర్లో ఉండి చూస్తే ఎప్పుడు స్తుతి, కృతజ్ఞత, ప్రార్థన, దేవుని మహిమపరుస్తాము. మనం చూస్తున్నాము, నా తలని నూనెతో అంటితేవి నా గిన్నె నిండి పొరలేదు. ఇక్కడ అంటిస్తున్నాడు అంటే ఇక్కడ పొరులుతుందంట. అంటే ఈ సెయింగ్ మై అనాయింటింగ్ ఇస్ ఓవర్ఫ్లోయింగ్, మై అనాయింటింగ్ ఇస్ ఓవర్ఫ్లోయింగ్. దేవుని వాక్యంలో ఉంటుంది ఫ్రెష్ అనాయింటింగ్, నూతన అభిషేకము. ప్రతి దినము నూతన తైల అభిషేకం అంట. ఎవ్రీ డే ఫ్రెష్ అనాయింటింగ్. ఎక్కడ ఉంది మీ అనాయింటింగ్? వేర్ ఇస్ యువర్ అనాయింటింగ్? హౌ ఓల్డ్ ఈజ్ యువర్ అనాయింటింగ్? ఎప్పుడో ఎప్పుడో 80s లో? నో 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 నో. ఇస్ ఇట్ నౌ? ఇస్ ఇట్ నౌ? పీపుల్ లూజ్ వాల్యూస్ బికాస్ దే హ్యావ్ లాస్ట్ అనాయింటింగ్. అభిషేకం ఎప్పటికన్నా నిలబడుతుంది. నీ జీవితాన్ని ఏ స్థానాన్ని హెచ్చించగలుగుతుంది. గొర్రెల కాపరి కాసుకునే వ్యక్తిని గొప్ప రాజుగా చేశారు. ద గ్రేటెస్ట్ కింగ్ ఎవర్ లివ్డ్ ఇస్ డేవిడ్. ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్, ఒక్క అల్పుడు గొర్రెల కాపరి దగ్గర నుండి రాజస్థానానికి వచ్చాడు. ఈరోజు వేదనతో, బాధతో, కలవరంతో, దాహముతో, ఆకలితో ఉన్నవారైతే దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి రా, నేను నింపుతాను. నింపబడాల్సింది నీవు. యూ నీడ్ టు సే, గాడ్ ఫిల్ మీ, నన్ను నింపు ప్రభువా. ఈరోజు దేవుడు ఒకటే తెలియజేస్తున్నాడు, నింపబడటానికి సిద్ధపడు. టేక్ యువర్ హార్న్. ఈరోజు హార్న్ అనేటప్పుడు మన నోరుని తెరవాలి. మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మనం దేవుని మహిమపరచాలి, ఆయన చేతుల్లో సమర్పించుకోవాలి. ప్రభువా నన్ను నింపు ప్రభువా అని మనస్ఫూర్తిగా అడగాలి. ఇక్కడ ఉన్నవారు ఎవరైనా ఆకలి తప్పికగలిగిన వారైతే దేవుని వాక్యం తెలియజేస్తుంది, బ్లెస్డ్ ఆర్ దోస్ హూ ఆర్ థర్స్టీ ఫర్ రైచియస్నెస్. నీతి నిమిత్తమే ఆకలి తప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు అని తెలుగులో ఉంటుంది. దే షల్ బి ఫిల్డ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. వారు నింపబడతారంట. ఈరోజు మీకు దాహంగా ఉందంటే, జీవితంలో ఆకలి ఉందంటే, జీవితంలో ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, ఐ డోంట్ వాంట్ దిస్ ఫెయిల్యూర్స్, ఇది నా పొరపాట, ఇది నా తప్ప, మీరు చేసింది కాకపోవచ్చు. కానీ దేవుని సన్నిధిలో మీరు వస్తే నిశ్చయంగా దేవుడు మీ ద్వారానే దావీదుని లేపుతాడండి. లేకపోతే మీరు దావీదులాగా అల్పులుగా ఉన్నారేమో, కానీ దేవుడు మిమ్మల్ని కోరికని మీ దగ్గరికి తీసుకొస్తాడు. వ్యక్తిని అభిషేకిస్తాడు, మీ దగ్గరికి తీసుకొస్తాడు. ఎప్పుడైతే అభిషేకం మీ పైకి వస్తుందో రాజభవనంలోకి అడుగు పెడతాడు. మనం గమనించాలండి, దేవుని ద్వారా అభిషేకించబడినప్పుడు యుద్ధాలు వస్తాయి, పోరాటాలు వస్తాయి. కానీ అనేక సార్లు యుద్ధంలోకి దేవుడే నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన నామానికి మహిమ రావాలంటే నువ్వు నిలబడాలి. యు నీడ్ టు స్టాండ్. బట్ ఇఫ్ యూఆర్ ఇన్ అ సిచ్యువేషన్ ఇన్ అ లైఫ్, వై దిస్ టు మీ, నాలో ఎందుకు ఇది, నాకు ఎందుకు ఈ తప్పు, నాకు ఎందుకు ఈ కష్టం, నాకు ఎందుకు ఈ నష్టం, నేనేం చేశాను, నా వివాహం ఎందుకు కోల్పోతుంది, నా కుటుంబం ఎందుకు నాశనం అయిపోతుంది, నాది ఎందుకు ఇలా నష్టపోతున్నాను. నో 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 నో, మేబీ సమ్వన్ ఎల్స్ డెసిషన్. కానీ నీవు దేవుని ఆత్మ ద్వారా నింపబడగలిగితే నిన్ను బట్టి నీళ్ళు నిలబడుతుంది, నిన్ను బట్టి నీ చుట్టూ ఉన్న వాళ్ళ జీవితం బాగుపరచబడుతుంది. బికాస్ ఆఫ్ యూ గాడ్స్ నేమ్ విల్ బి గ్లోరిఫైడ్. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని కోరుకునేటప్పుడు, అభిషేకించేటప్పుడు వారి పట్ల గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. పెద్ద చిన్న అనేది లేదు, గొప్ప తలంపులు. కానీ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని నీవు కోల్పోతే పక్కన పెట్టి ఇంకోటి నిలబడతాడు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటే, ఇఫ్ యూ మిస్, దెర్ ఇస్ ఆల్వేస్ డబుల్ అనాయింటింగ్. నీకన్నా రెండంతలు. సౌలు కన్నా డబుల్ బ్లెస్సింగ్ ఉన్నాడు దావీదు. అందుకనే ఒక్కడ 1000 మంది అన్నప్పుడు ఇద్దరు 10,000 మంది. సౌలు 1000 మందిని చంపాడు, అంత దావీదు 10,000 మంది. దిస్ ఇస్ అనాయింటింగ్. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. స్టాప్ బీయింగ్ వరీడ్. ఆస్క్ గాడ్ గివ్ ద జాయ్. నాలో ఆనందము దయచేయ. కేవలం బయట సంతోషపు కార్యాలు కాదు, ఆనందము దయచేయి. ఏది జరిగినా ఆనందం ఉండాలి.
పౌలు శీలలో చెరసాల్లో బంధించబడి ఉన్నారు, అప్పటికే కొరడాల్లో కొట్టబడి ఉన్నారు. వారు బైబిల్ చదువుతూ వారు శిక్షించబడి బంధించబడి ఉన్న పరిస్థితుల్లో కూడా వారు రాత్రి సమయంలో వారు పాటలు పాడుతున్నారంట. పిచ్చోలా? ఎందుకంటే ఈరోజు ఒక చిన్న గొడవ వస్తే చాలు ప్రార్థన చేస్తాను, రాదు పాట సంగతి తర్వాత. ఎందుకంటే ఒక చిన్న గొడవ ఇంట్లో లేకపోతే పాట పాడ నువ్వు పారిక, నువ్వు ప్రార్థన చేసుకో. వారు వేదన దుఃఖ బాధ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా అనుకుంటున్నాడు, కొరట దెబ్బలు మీకు ఎవరైనా కొట్టి చూపిస్తే తెలుస్తుంది. అంటే కొర ప్రాణంతో వదులుతారు మనుషుల్ని, కొర ప్రాణంతో వదులుతారు. మనుషుడు ఏమాత్రం నిలబడతాను ఉండదు. అలాంటి రీతికి కొరట దెబ్బలు ఇచ్చిన తర్వాత వాళ్ళకి వారు బంధకాల్లో ఉన్నారు, ఒకవైపు గాయాలు ఉన్నాయి, పచ్చి గాయాలు. దేవుని స్తుతించి ఆరాధిస్తున్నారంట. ఈరోజు నీవు అడుగుతున్నావు, దేవుడు అంటే నాకు ఏది కనబడ్డే? పౌలుసీలు చేసిన చేయాలి. నో మ్యాటర్ వాట్ లొకేషన్ ఆర్ యూ, ఎక్కడన్నా ఉండు, చెరసాలలో ఉండు, ఎక్కడ దరిద్రత సమయంలో ఉండు, పరిస్థితులు ఉండు, ఇట్ డస్ నాట్ మ్యాటర్. పౌలుసీలలాగా నీకు కానీ ధైర్యం ఉండి లో నుండి ఆనందం నీలో ఉండగలిగితే, అభిషేకం నీ పైన ఉండగలిగితే నిశ్చయంగా దేవుడే దిగి వస్తాడండి. ఏ దిగి రాలేదా? భూమి కంపలేదా? చెరసాలు బంధకాలు తెంపబడలేదా? తలుపులు తెరవబడలేదా? దట్ ఈస్ పవర్. పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతిసారి దెర్ ఇస్ పవర్. నూతన నిబంధనలో కూడా చదివినప్పుడు ఎప్పుడైతే అపోస్తులు నింపబడ్డారో, ఆ మేడగదిలో వారు నింపబడ్డారో, ఫస్ట్ టైం యూ సీ పవర్ విట్నెసింగ్, సెకండ్ టైం అగైన్ యూ సీ పవర్ విట్నెసింగ్. వారు ధైర్యంగా వెళ్ళి సువార్తను ప్రకటించారండి. విల్ గివ్ యూ బోల్డ్నెస్. దావీదు వెళ్ళి ధైర్యంగా ఎదుర్కొన్నాడు, అపోస్తులు వెళ్ళి ధైర్యంగా ప్రకటించారు. యూ నీడ్ ద స్ట్రెంగ్త్ టు స్టాండ్, కరేజెస్ టు స్టాండ్, యూ నీడ్ ద అనాయింటింగ్. అడగండి తలలో నుంచి, ప్రభా నన్ను అభిషేకించయ్యా, నన్ను అభిషేకించి ప్రభా. ఈరోజు ప్రాణం పెట్టిన ప్రియుడైన యేసు ప్రభు ఉన్నాడండి. ఇదిగో మీకు శుభవర్తమానము. ఏంటి ఆ వర్తమానం? ఇమ్మానుయేలు, రక్షకుడు మీ కొరకు జన్మించాడు. ఈరోజు మనకి జన్మించాడు మాత్రం కాదండి, మన కొరకు ప్రాణం పెట్టి మన స్థానంలో మరణించి మన శిక్ష అంతా భరించి ఈరోజు ఆయన ఆత్మతో ఆలయముగా మనల్ని అభిషేకించి మనల్ని నింపాలని చూస్తున్నాడు. ఈరోజు మీ కొరకు ఇమ్మానుయేలు ఉన్నాడు, రక్షకుడు ఉన్నాడు. ఈరోజు ఇందుకు వై ఆర్ యు స్టిల్ డ్రైడ్ అప్? యేసు ప్రభు చెప్పాడు కదా, నా నీరు త్రాగు వారు దప్పిక కొండరు, జీవ జల ఓటలు వారి నుండి ప్రవహిస్తాయి అన్నాడు కదా. అడగండి ప్రభా, నాలో ఆనందం దయచేయ. బైబిల్ టాక్స్ అబౌట్ అన్స్పీకబుల్ జాయ్. బైబిల్ మెన్షన్స్ ద వర్డ్ అన్స్పీకబుల్ జాయ్. ఆస్క్ గాడ్, గివ్ మీ అన్స్పీకబుల్ జాయ్ లార్డ్. గివ్ మీ ఫ్రెష్ అనాయింటింగ్. ప్రతి దినము నూతన అభిషేకం నా పైన దయచి. గివ్ మీ ఫ్రెష్ అనాయింటింగ్. దావీదు జీవితంలో దావీదు 3 సార్లు అభిషేకించబడవలసిన అవసరం వచ్చింది. హౌ మెనీ టైమ్స్ ఆర్ యూ అనాయింటెడ్? హౌ మెనీ పర్పసెస్ ఆర్ యూ అనాయింటెడ్ ఫర్? ఏంటి మీ జీవితంలో అభిషేకం ఏంటి? తండ్రిగా అభిషేకం ఉందా? తల్లిగా అభిషేకం ఉందా? భర్తగా అభిషేకం ఉందా? భార్యగా అభిషేకం ఉందా? బిడ్డగా అభిషేకం ఉందా? కుమార్తెగా అభిషేకం ఉందా? పరీక్షించుకోండి. వాట్ ఈస్ యువర్ అనాయింటింగ్ స్టాండింగ్ ఫర్? ఎవరితో పోరాడుతున్నారు? పోరాడాల్సిన వారిని పోరాడకుండా ప్రేమించవలసిన వారిని పోరాడుతున్నారా? సమాధానం లేదంటే మీ జీవితంలో మనుషులు చేసిన కార్యాలను బట్టి మీకు బాధ కలుగుతుందంటే సో బీ ఇట్, దట్ ఈస్ ద రియాలిటీ. దేవుడు అన్యాయం చేయడండి, దేవుడు అన్యాయం చేయడు. దేవుడు సమస్తము సమకూర్చి జరిగిస్తాడంట. ఆయన ప్రేమించే వారికి ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తాడంట. చెప్పండి, యేసయ్యా నన్ను నింపయ్యా, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా, నీ ఆత్మ అభిషేకము నాకు దయచేయ్యా, నన్ను అభిషేకించేసేయ్యా. అడగండి, మనస్ఫూర్తిగా అడగండి. ఈరోజు అభిషేక్తుడు ఆయనేనండి. పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిజం ఇచ్చే దేవుడు ఆయనే. దేవా నన్ను అభిషేకించు, నన్ను అభిషేకించు. అడగండి, దేవుని చేతిలో సమర్పించుకుంటున్న మన ప్రాణ ప్రియుడైన యేసుని వేడుకోదామా? ఈరోజు ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడు ప్రభా. ఖాళీ జీవితం, దుఃఖము జీవితము, చేయని తప్పుకి బాధపడే పరిస్థితి, కుటుంబంలో సమాధానము లేని జీవితం, వ్యాపారంలో లాభము లేని జీవితం, జీవితంలో నష్టముతో వేదనతో భారముతో బ్రతుకుతున్న వారిని చూడు ప్రభు. ఈరోజు నీ సన్నిధిలో ఉన్న వారిని ఒక్కసారి దర్శించమని పెడుకుంటున్నాను ప్రభు. నువ్వు నూతన అవకాశాలు ఇచ్చే దేవుడు. తగ్గించుకుని పశ్చాత్తాపడితే ఎవరినైనా తిరిగి లేపే దేవుడివి. దేవా ఇక్కడ ఉన్న వారి జీవితంలో నీవు కార్యం జరిగించమని వేడుకుంటానయ్యా.
మాట్లాడయ్యా, మాట్లాడు ప్రభా. ప్రతి ఒక్కరిలో నీ కార్యము జరిగించు ప్రభా. వినగలిగిన చెవులు, గ్రహించుకోగలిగిన హృదయాన్ని దయచే ప్రభా. దేవా, అల్పుల్ని హెచ్చించే దేవుడు, గర్విష్ఠులను తొక్కే దేవుడు. దేవా, ఈరోజు మేము ఏమై ఉన్నాము? కేవలం నీ కృపేనయ్యా. నీ పిలుపు లేకపోతే, నీ కృప లేకపోతే, నీ దీవెన లేకపోతే we wouldn't be standing, Lord. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడు. గుండె పగిలిన స్థితిలో ఉన్న వారిని చూడు. జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న వారిని చూడు. విడాకుల పరిస్థితులు ఉన్న వారిని చూడు. బిడ్డల సమస్యలు ఉన్న వారిని చూడు. ఎట్టి బాధలో, ఎట్టి వేదనలో, ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని బిడ్డలు ఉన్నారు నువ్వు బాగుగా ఎరుగున్న దేవుడు. ఎవరైతే ప్రభా నన్ను నింపు అని నీ వైపు అడుగుతున్నారో, నీ వైపు చూస్తున్నారు, వారందరినీ ఆత్మతో నింపమని వేడుకుంటున్నాను తండ్రి. నీ ప్రియ కుమారుడు రక్తం ద్వారా కడిగి నీ ఆలయముగా చేసి నీ ఆత్మ నివసించే జీవితాలుగా మా జీవితాలు చేయ. శక్తి దయచేయ, శక్తి దయచేయ. నీ ఆత్మ మాకు అనుగ్రహించబడినప్పుడు పిరికి తన ఆత్మ కాదయ్యా. శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం అనే పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహిస్తున్నామయ్యా. అయ్యా, మాలో కావాల్సిన ప్రేమ దయచే, మాలో కావాల్సిన తగ్గింపు దయచే, మాలో కావాల్సిన ఇంద్రియ నిగ్రహం దయచే. దేవా, అల్పులైన మమ్మల్ని లేవనైతే దేవుడు, హెచ్చించే దేవుడు. నమ్మకంగా ఉండాలి ప్రభావం, మేము అంతం వరకు నమ్మకంగా ఉండాలి. దేవా, ఈరోజు మేము ఏమై ఉన్నాం నీ కృపను బట్టే. అదే పరిస్థితుల్లో నీ ఆలయంలో నలిగిన వారిని చూడు, విరిగిన వారిని చూడు, లైవ్లో వీక్షిస్తున్న వారు, వారు ఉన్న పరిస్థితుల్లో బయట కూడా రాలేని పరిస్థితులు ఉన్న వారు వీక్షిస్తున్నారు. చూడు ప్రభా, ముట్టు ప్రభా, నువ్వు కార్యం చేస్తావయ్యా. We might have seen failure, but it's not the end, Lord. తప్పకుండా మరొక్కసారి మమ్మల్ని నింపగలిగిన దేవుడు, మా ద్వారంగా కార్యం జరిగించగలిగిన దేవుడు, మా ద్వారంగా నీ నామం మహిమ తీసుకొచ్చే దేవుడు. దేవా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో నీ కార్యం జరిగించి, నీ తాకుదల, నీ స్వస్థత, నీ దీవెన, నీ ఆశీర్వాదం, నీ నడిపింపు, నీ కృప కనికరం ఇచ్చి నడిపించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.